యాక్చువల్‌గా ఇప్పుడు అవే ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి తెలుసా? అంటే రెగ్యులర్‌గా ఏదన్నా నొప్పుంటే సర్జరీకెళ్ళిపోవడం కన్నా నాన్ సర్జికల్ మెథడ్స్, నాన్ మెడికల్ మెథడ్స్‌లో ట్రై చేయడంలోనే అంటే నాట్ స్పెసిఫికల్లీ అబౌట్ వన్ పాయింట్ ఆర్ సెకండ్ పాయింట్ మొన్న డయాబెటీస్ వచ్చింది, షుగర్‌తో బాధపడుతున్నాం అన్న వాళ్ళకి మిరాకిల్ డ్రింక్స్ అని చెప్పి ఏవో ఆయుర్వేదానికి సంబంధించి కొన్ని డ్రింక్స్ ప్రమోట్ చేయడం జరిగింది. జనాల ఇంట్రెస్ట్ ఎట్లా ఉందంటే సర్జరీ దాకా వెళ్ళకుండా ఏ రకంగా దాన్ని తగ్గించుకోవచ్చు అన్ని యాంగిల్స్‌లో. ఎస్పెషల్లీ ఈ అవేర్‌నెస్, ఈ ఫోకస్ సొసైటీలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఎపి1 పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ నుంచి సుధీర్ ధారా గారితో మాట్లాడదాం. వాట్ కెన్ బి డన్ నాన్ సర్జికల్లీ రిలేటెడ్ టు నీ పెయిన్. ఇదే టాపిక్ గురించి ఈరోజు కనెక్ట్ అయ్యి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? గుడ్. వండర్ఫుల్ సార్. సార్ ఇప్పుడు నొప్పి అన్న వెంటనే సర్జరీ మ్యాండేటరీ అన్న ఒక ముద్ర పడిపోతుంది చూడండి సార్. దానికి మాకు అర్థమైంది కొన్నాళ్ళ మీతో జర్నీతో మీరు దానికి వ్యతిరేకం అన్నది నాకు అర్థమైంది. కానీ కూడా పిఆర్పి అనేది సపోజ్ ఇప్పుడు మోకాళ్ళ నొప్పికి తీసుకున్నాం అనుకోండి సార్, ఎన్నాళ్ళ వరకు మనం పోస్ట్ పోన్ చేస్తామా, జీవితాంతం అవాయిడ్ చేస్తామా సర్జరీ? దీనికి ఒక చిన్న ఇది చెప్తాను. బేసికలీ ఈ మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, తర్వాత నడుము నొప్పి, వేరే ఏ లిగమెంట్ ఇంజురీస్ కానీ, లిగమెంట్ పెయిన్స్ కానీ ఇవన్నీ మన చేతిలోని అంశాలు. మనం ఆపేసుకోవచ్చు. ఇవి కరెక్ట్గా 30-35 ఇయర్స్ నుంచి కూడాను జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఒక్కరు కూడా ఈ పెయిన్స్ తోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అంటే ఎలాంటి జాగ్రత్తలు అంటారు? ఇప్పుడు మనం అంతా ఈ జాయింట్ అరిగిపోతే సర్జరీ, ఈ జాయింట్ అరిగిపోతే పిఆర్పి, అది అవి లేవు అసలు. 30-35 ఇయర్స్ నుంచి, ఇప్పటి నుంచి చెప్తాను చూడండి, 30-35 ఇయర్స్ నుంచి ప్రాపర్గా కానీ మన జాయింట్స్ని స్పేర్లీగా వాడామంటే, అంటే పొదుపుగా వాడాము అంటే ఏ జాయింట్ పెయిన్స్ రావు. ఇవన్నీ ప్రూవన్. మనం ఏం చేస్తాము, మనము ఓవర్గా యూజ్ చేస్తాం. హౌస్ వైఫ్స్ ఓవర్గా మోకాళ్ళని యూజ్ చేస్తారు, షోల్డర్ని యూజ్ చేస్తారు, బ్యాక్ని యూజ్ చేస్తారు. అంటే వయస్సును చూడరు. 70 ఏళ్ళు కూడాను నొప్పి నగడం పనిచేస్తుంటారు. ఇవన్నీ 30-35 ఇయర్స్కే కానీ కంట్రోల్లో పెట్టుకుంటే. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అన్నది నెక్స్ట్ క్వశ్చన్. వయస్సు బట్టి ఎక్సర్సైజ్ చేయాలి, వయస్సును బట్టి పనులు కూడా చేయాలి. 50 ఇయర్స్ వచ్చి పిల్లలందరూ పెద్దలు అయిపోయి వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినా కూడాను మీరు 35 ఇయర్స్ లాగా ఇంట్లో పని చేశారంటే అన్నీ అరుగుతాయి. ఈరోజు ఎందుకు ఈ జాయింట్ పెయిన్స్ మీద ఇంత డిస్కషన్ జరుగుతుంది, ఇంత కొట్లాటలు ఎందుకు జరుగుతున్నాయంటే బేసిక్గా జనాలే ఆ జాయింట్స్ని అంత మిస్యూజ్ చేస్తున్నారు. సో అందుకని ఎప్పుడు కూడాను జనాల్లో ఏం చైతన్యం రావాలి అంటే, అరే నేను ఎందుకు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి, పిఆర్పి కోసం వెళ్ళకూడదు, సర్జరీ కోసం కూడా వెళ్ళకూడదు, నా మోకాలు నేనే కాపాడుకోవచ్చు. మేము అదే చెప్తాం మా పేషెంట్స్కి. చూడమ్మా నువ్వు చేయించుకో, బట్ నీ కోడలుని చూడు, నీ కూతురుని చూడు, వాళ్ళు కూడా 35-40 ఏళ్ళు అయినాయి, వాళ్ళకి చెప్పండి ఈరోజు మీకు ట్రీట్మెంట్ నేను చేసి ఏ జాగ్రత్తలు చెప్తున్నా అవే జాగ్రత్తలు చెప్పండి. వాళ్ళు డాక్టర్ దగ్గరికి పోరు, మీకు బర్డెన్ ఉండదు. సో ఇక్కడ మనం అంటున్నాం కదా, మీరు అన్నారు వ్యతిరేకం కాదు. ఆ ట్రెండ్ని ఓకే అది మిస్యూజ్ కాకుండా వేరే ఆల్రెడీ ఆప్షన్ ఉంది, ఆ ఆప్షను చేసుకోండి అని జనాలకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అది మేము చేస్తున్నాం, దాంట్లో పర్లేదు, సక్సెస్ అయ్యాము ఒక లెవెల్లో. సో బేసికలీ మోకాలు అరిగిపోయింది, మోకాలు నొప్పి వచ్చింది, మోకాల్లో కారణం కనుక్కొని ఎన్ని రోజులైతే అన్ని రోజులు పెయిన్ ఫ్రీగా ఉండాలి అంతే. ఈ ట్రీట్మెంట్కి ఆ ట్రీట్మెంట్కి పోవడం కాదు. నేను చేసే ట్రీట్మెంట్ ఏంటి, నేను సర్జరీ చేయను, నేను అనస్థీషియా డాక్టర్ని, తర్వాత పెయిన్ స్పెషలిస్ట్ అయ్యాను. నా స్పెషాలిటీ ఏంటి, నేను పిఆర్పి చేస్తాను. నా దగ్గర పేషెంటు సార్ ఈ నొప్పి నా తగ్గించండి సార్ మోకాలు నొప్పి అనగానే ఆ నొప్పి కారణం కనుక్కొని ఆ కారణాన్ని పిఆర్పితో తగ్గించడం కోసం ట్రై చేస్తాను. కాని పక్షంలో నేను అప్పుడు చెప్తామ్మా, చూడమ్మా ఇది కాలేదు, నేను ట్రై చేశాను, సో ఇప్పుడు మీరు సర్జరీకి వెళ్తారా, వెళ్ళండి, అంతే. అర్థమైంది సార్. సరే యూజువల్గా పిఆర్పి మోకాళ్ళ నొప్పి కానీ వచ్చినప్పుడు గుజ్జు పట్టడానికి ఆ పర్టికులర్ స్ట్రక్చర్ ఏదైతే బోన్ చుట్టూరా ఉండేది మొత్తం రీజనరేట్ అవ్వడానికి, మనం లాస్ట్ టైం మీరు ఆ ప్రొసీజర్ కూడా నాకు చేసి చూపించారు. అలా చాలామందికి ఒక రకంగా పెయిన్ తగ్గింది, వాళ్ళు హ్యాపీగా వీల్ చైర్లో వచ్చి నడుచుకుంటూ వెళ్ళారని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ఈ పిఆర్పి మోకాళ్ళ నొప్పి రిలేటెడ్ అంశాలతో అంటే ఆ యాంగిల్లో మాట్లాడితే ఇంకా ఏ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయితే ఈ పిఆర్పి పనిచేస్తా సార్? ఎగ్జాక్ట్లీ. సో మనం ఎప్పుడు చాలామంది అనుకునేది ఒక 40-45 ఏళ్ళు దాటాక నొప్పి వచ్చిందంటే గుజ్జు జరిపింది. సరే ఒక 80-90% అదే కారణం, కానీ ఇంకా వేరే స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి.
అవి డ్యామేజ్ అయినా కూడాను పెయిన్ రావచ్చు. ఒకటి మోకాలు చుట్టూ కొన్ని బర్సా ఉంటాయి, పెస్ యాన్సరిస్ బర్సా అని. ఈ మోకాలు కింద చిన్న బర్సా, అది కూడా ఎక్కువ వర్క్ చేస్తూ ఎక్కువ నిలబడితే కూడా వస్తుంది, దానివల్ల పెయిన్ రావచ్చు. కొలేటరల్ లిగమెంట్స్ అని సైడ్లో ఉంటాయి, దానివల్ల కూడా పెయిన్ రావచ్చు. అది కాకుండా మెనిస్కస్ అని ఉంటుంది, మెనిస్కస్ డ్యామేజ్ అయినా పెయిన్ రావచ్చు, మజిల్స్ డ్యామేజ్ అయినా పెయిన్ రావచ్చు. సో ఇక్కడ మళ్ళీ ప్రతి మోకాలు గుజ్జు వల్ల నొప్పి రాదు, ప్రతి మోకాలు పెయిన్ వేరే వాటి వల్ల కూడా వస్తుందని మనం తెలుసుకోవాలి. సో అందుకనే మేము చేసే స్కాన్లు ఏంటంటే ఇవన్నిటిని చూస్తాం. ఇప్పుడు ఒక ఎక్స్రే తీసి చూసామనుకో ఓన్లీ బోన్స్ కనపడతాయి, ఈ బర్సాలు కనపడవు, మజిల్స్ కనపడవు, లిగమెంట్స్ కనపడవు, మెనిస్కస్ కనపడవు. అదే అల్ట్రాసౌండ్ మస్కులోస్కెలిటల్ డైనమిక్ స్కాన్లో అయితే ఇవన్నీ కనపడతాయి. ఇవన్నీ కనపడతాయి కాబట్టి ఏది రియల్గా ఆ పేషెంట్లో నొప్పి వస్తున్నది అనేది మనం చూడాలి. సో ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ కార్టిలేజ్ కాకుండా కొలేటరల్ లిగమెంట్స్, మజిల్స్, బర్సా, మెనిస్కస్ కూడా కాజ్ చేస్తాయి. సో వీటిల్లో కరెక్ట్ కనుక్కుంటేనే మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. మనం కొన్నిసార్లు వింటుంటాం చూడు, అరే నాకు మోకాలు నొప్పి వచ్చింది, ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాను, నొప్పి తగ్గలేదు, ఇంకా వేరే కొత్త వచ్చాను. ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ ఎప్పుడవుతుంది? కరెక్ట్ కాజ్ ఐడెంటిఫై చేయడం. సో ఇప్పుడు కరెక్ట్ కాజ్ ఐడెంటిఫై చేయడం అన్నది పెద్ద సైన్స్. అవును, అది ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ చేసే డాక్టరే కానీ స్కాన్ చేసాడు అనుకో ఈజీగా ఐడెంటిఫై అవుతాడు. ఓహో ఇది అనుకుంటున్నాను నేను, సో ఇది చేద్దామని. ఇప్పుడు ఎంఆర్ఐ చేస్తుంది, ఇప్పుడు మోకాలు నొప్పి వచ్చింది, ఎంఆర్ఐ తీశారు. ఎంఆర్ఐ తీయగానే నువ్వు ఎంఆర్ఐ నుంచి బయటకు వచ్చి ఒక 10 పాయింట్లు ఇస్తాడు, ఇది 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 ఇన్ని డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడు ఆ డ్యామేజ్లో దేనికి ట్రీట్మెంట్ చేయాలన్నది ఇంపార్టెంట్. సో ఇది కనుక్కోవాలి మనం. సో ఇది ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తుంటాడో ఆ డాక్టర్ కానీ దాన్ని చేసి ఆ నాలెడ్జ్ ఉంటే అప్పుడు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. సో మీరు అడిగిన క్వశ్చన్కి అది కొలేటరల్ లిగమెంట్ రావచ్చు, బర్సా రావచ్చు, మజిల్స్ రావచ్చు, మెనిస్కస్ వల్ల కూడా పెయిన్. వీటన్నిటికీ కూడా పిఆర్పి పనిచేస్తుందా సార్? వీటన్నిటికీ కూడాను ఆ డ్యామేజ్ని బట్టి కరెక్ట్గా కనుక్కుంటే పిఆర్పి చేసి రికవర్ చేయొచ్చు. సార్ ఇప్పుడు గుజ్జు అరిగిపోతే ఒకలాంటి పిఆర్పి, మెనిస్కస్ అరిగిపోతే ఒకలాంటి పిఆర్పి, అట్లా వేరియేషన్ ఉంటుందా, లేకపోతే పిఆర్పి అంతే? పిఆర్పిలో చేంజెస్ ఏమి ఉండవు, కాకపోతే సిట్టింగ్స్, టెక్నిక్, ఎక్కడ వదలాలి, అసలు ఏ పార్ట్ డ్యామేజ్ అయింది, ఆ పార్ట్ డ్యామేజ్ వల్లే పెయిన్ వస్తుందా లేదా కనుక్కొని ఆ ఇంజెక్ట్ చేసే టెక్నిక్ అన్నది ఇంపార్టెంట్. సో అది దాని తర్వాత టెక్నిక్తో కాకుండా దాని తర్వాత ఏంటంటే ఫాలోఅప్లో ఆ టెక్నిక్ చేసిన తరువాత ఎంతైతే రికవరీ ఉందో అది ఆ పేషెంట్ యొక్క నొప్పికి ప్రపోర్షనేట్గా ఉందో లేదో చూసుకోవాలి. సో అక్కడేమో హీల్ అయిపోయింది, నొప్పి తగ్గట్లే, అది వేరే ప్రాబ్లం. అది బాగా హీల్ అవుతుంది, ఆల్రెడీ 2-3 ఇంక వేరే ఉన్నాయి కదా, ఆ స్ట్రక్చర్స్ టార్గెట్ చేస్తాం. కొన్నిసార్లు జరుగుతాయి ఇట్లాగా, మనం ఒకటి అనుకుంటాం, దాన్ని ఇంజెక్షన్ తోటి రికవర్ చేయాలని ట్రై చేస్తుంటాం, అది కాదు, ఇంకా పెయిన్ తగ్గదు, అప్పుడు ఆ సెకండ్ స్ట్రక్చర్ని చేస్తుంటాం. సో అట్లాగా ఈ స్కాన్స్ చేస్తూ ఈ ఇంజెక్షన్ చేయడం ద్వారా మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది. ఓహో ఈ నొప్పి తగ్గింది కానీ ఇది తగ్గలే, ఇది ఇంకా ఎక్కువ ఉంది, అప్పుడు టెక్నిక్ ఇంత చెప్తే పేషెంట్ కి అర్థం అవుతుందా సార్? నాకు నొప్పి తగ్గట్లేదు అన్నది ఒక్కటే మైండ్ లో ఉంటుంది కానీ ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ కూడా చూడమ్మా. ఈ స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది, నేను ఈ స్ట్రక్చర్కి పిఆర్పి చేస్తున్నా, ఇది చేసిన తర్వాత మీకు బాగా తగ్గింది అంటే అదొకటే ప్రాబ్లం, ఈ 2 కాదు అవి హీల్ అయిపోతాయి. లేదు తగ్గలేదు, ఈ రెండోది కూడా ఉంది, దానికి చేస్తాం. ఎందుకంటే కొన్ని సిట్టింగ్స్ పెడతాం, 2 సిట్టింగ్స్ 3 సిట్టింగ్స్ అని, ఆ సిట్టింగ్స్లో ఇది కవర్ చేస్తాం. అవసరమైతే ఒక సిట్టింగ్ కూడా ఎక్స్ట్రా చేస్తుంటాం. సో బేసికల్ ఏంటంటే కొంచెం కరెక్షన్స్ జరుగుతూ ఉంటాయి, అప్పుడు మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కువైపోయింది కదా సార్ జనాలకి, ఈ పిఆర్పి గురించి కానివ్వచ్చు, ఇలా నాన్ సర్జికల్ మెథడ్స్ గురించి ఎక్స్ప్లోర్ చేయడం కానివ్వచ్చు, ఇవన్నీ ఎక్కువైపోయిన నేపథ్యంలో వాళ్ళు కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటున్నారు అని విన్నాను, అందుకని క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు నాలెడ్జ్ ఎలా ఉందంటే ఇప్పుడు పేషెంట్స్కి సఫర్ అయ్యే వాళ్ళు ఎట్లా ఉంటారంటే అన్నీ ఎతుకుతుంటారు, అన్నీ సోషల్ మీడియాలో చూస్తారు, పేపర్లు చదువుతుంటారు, మెడికల్ బుక్స్ కూడా చదివే వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ని అడిగే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు సైంటిస్ట్ని అడిగే వాళ్ళు ఉంటారు. సో ఎంత అవేర్నెస్ అంత జరిగితే అంత మంచి జరుగుతుంది పబ్లిక్కి. సో పబ్లిక్ డిమాండ్ ఏంటంటే ఏదన్నా కూడా సింపుల్గా బయటపడాలి. నేను ఇఫ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డిసీజ్, మీకు పెద్ద క్యాన్సర్ ఉంది, 2 కిడ్నీలు చెడిపోయినాయి, సో వాటికి సర్జరీలు అవసరం తప్పదు. ఈ ఏజ్ వైజ్ వచ్చే వేర్ అండ్ టేర్కి పెద్ద ట్రీట్మెంట్స్ కాకుండా సింపుల్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అవాయిడ్ చేయండి. 30-35 సంవత్సరాల నుంచి కూడా మీ బాడీని పర్ఫెక్ట్గా హెల్దీగా ఉండడం కోసం ఎట్లా వాడాలి అట్లా వాడండి. రావు, ఒకవేళ పొరపాటున వచ్చాయి, టెక్నిక్స్ సింపుల్గా అయిపోవాలి, కాంప్లికేట్ లేని చిన్న ఇంజెక్షన్ టైప్స్తో సెట్ చేయాలి. కాని పక్షంలో సర్జరీ ఎట్లా ఉంది, కానీ ముందే సర్జరీ, అన్నిటికీ సర్జరీ తప్పదు అని చెప్పి చిన్న వయసుల్లో సర్జరీకి వెళ్ళడం మంచిది కాదు.
సార్ ఇప్పుడు ఇదే నీ పెయిన్స్కి మీరు సపోజ్ ఒక 6 సెట్టింగ్స్ సజెస్ట్ చేశారు అనుకుందాం సార్, ఎన్నో సిట్టింగ్ నుంచి నీ పెయిన్కి రిలీఫ్ కనిపిస్తుంది అంటారు? గుడ్ క్వశ్చన్. ఎప్పుడు కూడాను పీఆర్పీని చాలామంది ఏమనుకుంటారు, పీఆర్పీ చేయగానే టకామని నొప్పి తగ్గిపోద్ది, లేదా 30% నొప్పి తగ్గుతుంది, 50% నొప్పి తగ్గుతుంది అనుకుంటుంటారు. తప్పు. పీఆర్పీ అన్నది గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది. గ్రోత్ స్టిమ్యులేట్ అయ్యి గ్రో అయిన తర్వాత అప్పుడు పెయిన్ తగ్గుతుంది. అందుకనే మేము ఏం చేస్తామంటే పీఆర్పీకి చేసే ముందు పెయిన్ రిలీఫ్ మెథడ్ చేస్తాం. పేషెంట్ నొప్పితో వస్తారు, నొప్పితో వచ్చినప్పుడు పెయిన్ తగ్గించాలి ఫస్ట్. సో ఫస్ట్ సిట్టింగ్ కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా, ఇంజెక్షన్ ద్వారానే ఆ పార్ట్లో పెయిన్ తగ్గిస్తాం. అప్పుడు ఏమండి, ఒకటి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ టెక్నిక్స్ చేయడం కోసం ఎక్సర్సైజ్ ఏవైతే చేయాలో అవి స్టార్ట్ చేసుకుంటాం. నొప్పుంటే ఎక్సర్సైజ్ చేయరు కదా. సో అందుకని అందరూ గమనించాల్సింటే పీఆర్పీ టక్మని ఫస్ట్ సిట్టింగ్లో చేయగానే పెయిన్ తగ్గదు. పీఆర్పీ అన్నది అక్కడ కార్టిలేజ్ని కానీ, సుప్రాస్పైనటస్ కానీ, వేరే టెండాన్స్ ఏవి డ్యామేజ్ అయితే అవన్నీ రికవర్ అయిన తర్వాత లాంగ్ లాస్టింగ్గా నొప్పిని పీఆర్పీ చేస్తుంది. ఇనీషియల్గా ఇమీడియట్గా పెయిన్ తగ్గాలంటే దానికి డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా ఫస్ట్ తగ్గిస్తాం. మా ఫస్ట్ సిట్టింగ్లో అవే ఉంటుంది. ఫస్ట్ సిట్టింగ్లోనే చాలా నొప్పి తగ్గుతుంది, 100% తగ్గదు, చాలా నొప్పి తగ్గుతుంది, పేషెంట్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. గ్రోత్ ఎన్హాన్సర్స్ ఇది ఫస్ట్ సిట్టింగ్ అయ్యాక పీఆర్పీ స్టార్ట్ చేసాక గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఆ గ్రోత్ ఎన్ని రోజుల్లో వస్తుంది? సో జనరల్గా నీ తీసుకున్నాం అనుకోండి, నీ కార్టిలేజ్ ఈరోజు పీఆర్పీ స్టార్ట్ చేసి అది ఎంత గుజ్జు జరిగిపోయింది దాని ప్రకారం ఒక 3 to 4 monthsలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి రిజల్ట్. సరే, ఆ గుజ్జు అన్న పదానికి నాకు ఎప్పుడు అడగాలనిపిస్తుంది, నిజంగా పోయిన గుజ్జు తిరిగి మళ్ళీ ఫామ్ అవుతుందా సార్? ఇస్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? నేను ఒకటి చెప్తాను. మెడికల్ బుక్స్లో బ్లడ్ ఉంటుంది, బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మా మీద ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద ఆల్ఫా గ్రాన్యూల్స్ ఉంటాయి, ఆల్ఫా గ్రాన్యూల్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ టెర్మినాలజీ అయితే తప్పు కాదు కదా. కాదు. గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఎందుకు పేరు పెట్టారు? గ్రోత్ ని కాజ్ చేస్తాయి. మరి అది గ్రోత్ ఫ్యాక్టర్ని తీసుకెళ్ళి నువ్వన్నీ ఎక్కడైనా వేస్తే గ్రోత్ కాజ్ చేస్తాయి కదా. మరి గ్రో కాకుండా ఎందుకు ఉంటుంది? సింపుల్ టెక్. ఇప్పుడు మన పబ్లిక్ అర్థం అవ్వాలా, పీఆర్పీ ఎక్కడైనా అవి గ్రోత్ కాజ్ చేస్తాయేమో, కానీ కార్టిలేజ్ లో మాత్రం అరిగిపోయిన గుజ్జు తిరిగి రాదు అంటారు కదా. అన్నది ఎక్కడన్నా ఉందా రీసెర్చ్లో? ఎక్కడ లేదు. అవన్నీ స్టడీస్ ఎలా ఉంటాయంటే, ఒక స్టడీ ఉంటుంది, ఆ స్టడీలో ఒక 500 మందికి ఈ కార్టిలేజ్ గ్రో అవుతుంది అని చేసి అది సరిగ్గా డెవలప్ అయింది. అంటే ప్రపంచం మొత్తం మంది 5 మంది ఉన్నారా? 500 మంది. కొన్ని వేల స్టడీస్ కార్టిలేజ్ గ్రో అవుతాయని చెప్పి వదిలేశారు. కాబట్టే ఈరోజు నేను 2017లో ఎప్పుడైతే ఒక పీఆర్పీ కిట్ ఉంది, ఇప్పుడు 25 కిట్లు అయినాయి. ఎందుకు? గవర్నమెంట్ తెలీదా? గవర్నమెంట్కి ఇన్ కేసు అది పని చేయట్లేదంటే వెంటనే బ్యాన్ చేస్తారు. ఎక్కడ రాసింది చెప్పండి పీఆర్పీ కార్టిలేజ్ గ్రోత్ కానివ్వదు, పీఆర్పీ పని చేయదని ఎక్కడ రాసిందా? ఎక్కడన్నా లాలో రాసిందా? రాసలేదు. ఎక్కడ తప్పకుండా దీనికే సర్జరీ చేసుకోవాలి, గ్రేడ్ 4కి సర్జరీ తప్ప వేరేదే లేదు అని ఎక్కడ రాసిందా? లేదు. అది డాక్టర్ డిస్క్రిషను, పేషెంట్ డిస్క్రిషను, ఆ డాక్టర్కి పేషెంట్కి ఉన్న అండర్స్టాండింగు, డాక్టర్ ఎంతైతే పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తాడు దాని మీద డిపెండ్ అవుద్ది. కానీ ఏ దానికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లేవు. పీఆర్పీ అన్నది గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. గ్రోత్ ఫ్యాక్టర్స్ మీనింగే గ్రోత్ క్రియేట్ చేయడము. ఆ సెల్స్ని ఎక్కడ వేస్తే అక్కడ గ్రో క్రియేట్ అవుతుంది. దీన్ని ఎవరు ఎంత చెడ్డగా మాట్లాడినా కూడాను దాన్ని నిజాన్ని అబద్ధం చెయ్యలేరు. గాట్ ఇట్ సార్. సో గుజ్జరిగిపోయింది అనుకున్న వెంటనే మన కాన్ఫిడెన్స్ తగ్గించేసేసుకొని మనం భయపడిపోయి అమ్మో ఇంక మనకి వయసు అయిపోయింది అని అనుకొని ఇంకా నీ రీప్లేస్మెంట్ సర్జరీయే మార్గమా అనుకోవడం కాదు. వీ స్టిల్ హ్యావ్ మెనీ ఆప్షన్స్. అందులో యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ పీఆర్పీ. నొప్పి తగ్గుతుంది అండ్ ఆల్సో అరిగిపోయిన గుజ్జు తిరిగి ఫామ్ అవుతుంది అని గంటా పదంగా అంటున్నారు సుధీర్ ధారా గారు. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్.